డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు డాగ్ అప్డేట్స్. ఏపీ ఎప్సెట్ 2025కి సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకు స్టార్ట్ అయింది. అప్లికేషన్ ఆన్లైన్లో ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గర ఉంచుకొని అప్లికేషన్ ఫిలప్ చేయండి. ఎందుకంటే అప్లికేషను రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏ టైంలో మనకు అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది అనేది మనకు చెప్పారు. దాన్ని ఒకసారి గమనిస్తే, ద కన్వీనర్ ఏపీ ఎప్సెట్ 2025 రిజర్వ్స్ ద రైట్ టు రిజెక్ట్ ద అప్లికేషన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అట్ ఎనీ స్టేజ్ ఇఫ్. ఎప్పుడైనా కూడా రిజెక్ట్ చేయొచ్చు. ఎలాంటి సమయాల్లో రిజెక్ట్ చేస్తారంటే, ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ ఇన్కంప్లీట్. మీ ఆన్లైన్ అప్లికేషన్ ఫాము ఇన్కంప్లీట్గా ఉన్నప్పుడు రిజెక్ట్ చేస్తారు. ద క్యాండిడేట్స్ ఫెయిల్ టు సాటిస్ఫై ద ఎలిజిబిలిటీ కండిషన్. మీకు వెబ్సైట్ రాయడానికి కావాల్సిన ఎలిజిబిలిటీ లేకపోతే అప్పుడు కూడా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఎనీ ఫాల్స్ ఆర్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఫర్నిష్డ్. ఏదైనా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే అప్పుడు కూడా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ సబ్మిటెడ్ ఆఫ్టర్ ద డ్యూ డేట్ తర్వాత సబ్మిట్ చేసిన ఆన్లైన్ అప్లికేషన్ కూడా రిజెక్ట్ అవుతుంది. సో ఈ 4 సందర్భాల్లో మనకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. అదేవిధంగా నోట్ ఇచ్చాడు, నో కరస్పాండెన్స్ విల్ బీ ఎంటర్టైన్డ్ ఇన్ దిస్ రిగార్డ్. ఒకవేళ ఈ 4 సందర్భాల్లో మీ అప్లికేషన్ కనుక రిజెక్ట్ అవుతే ఎలాంటి కరస్పాండెన్స్కు అవకాశం ఉండదు. దాని గురించి మీరు క్వశ్చన్ చేయడానికి ఉండదు. సో జాగ్రత్తగా అంత ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గర ఉంచుకొని ఫిలప్ చేయండి, సబ్మిట్ చేయండి. ఆల్ ది బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.